నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మే శ్రీనివాస్ తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు అని కలెక్టర్ తమీమ్ అన్సారీ అన్నారు నగరంలోని అద్దంకి బస్ స్టాండ్లోని ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తెలుగు ప్రజల ఔన్నత్యాన్ని చాటుతూ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు అని కలెక్టర్ అన్నారు ఎన్టీ రామారావు చూపిన ఆదర్శ మార్గంలో నడవవలసిన అవసరం ఉందని అన్నారు 102వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత అన్న నందమూరి తారక రామారావుదని అన్నారు ఆయన చూపిన మార్గంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పనిచేస్తూ అనేక మంది పేదలకు అండగా నిలుస్తూ పార్టీ ముందుకు సాగుతుందని ఇదే విధంగా ఆయన స్ఫూర్తితో ముందుకు సాగుతామని పేర్కొన్నారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ డిఆర్ఓ చనబోపులేసు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు మెప్మా పీడీ శ్రీహరి కమ్మ సేవా సమితి అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ కార్పొరేటర్లు శ్రీనివాసరావు తిప్పరమల్లి రవితేజ వేమూరి మాల్యాద్రి నిడమానూరు రమేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నివాళులర్పించారు అందరికీ నమస్కారం ఈరోజు స్వర్గీయ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది ఈ జయంతిని కూడా స్టేట్ ఫంక్షన్గా జరుపుకుంటున్నాము ఈరోజు ఆయన చేసిన గవర్నెన్స్ రిఫార్మ్స్ పీపుల్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్ ఆయన ఇండియన్ సినిమాకు చేసిన కాంట్రిబ్యూషన్ తెలుగు కల్చర్కు ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ని స్మరించుకుంటున్నాము మనం ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆంధ్ర రాష్ట్రానికి చేసిన కళల్ని మన ముందుకు తీసుకువెళ్ళాలి ఆంధ్ర రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మొదటి రాష్ట్రంగా నిలబెట్టడమే ఆయనకి మనం చేస్తున్న నిజమైన నివాళి కాబట్టి ఆ విధంగా మనం ప్రతి ఒక్కరం కూడా రెసల్యూషన్ తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటాం ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ ఉత్సవంలాగా జరుపుకోవాలని ఒక పండుగలాగా జరుపుకోవాలని నిర్ణయించడం కారణంగా ఈరోజు మన అన్న నందమూరి తారక రామారావు గారికి గార్లాండ్ చేసి ఆయన 9 నెలల్లోనే పార్టీ స్థాపించి అలాగే ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి ఆయన అందరి మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం ఇలా ప్రకటించడం నిజంగా ఆనందించదగ్గ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మా కార్యకర్తలు మా పార్టీ తరఫున థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఎంపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు ప్రధాన వేదికపైన జిల్లాకు చెందిన నాయకులు ఒకరినొకరు పలకరించుకుంటూ ఉత్సాహంగా మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు మహానాడు కార్యక్రమంలో భాగంగా 25 లక్షల రూపాయల విరాళాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు చెక్కు రూపంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్కు అందజేశారు కార్యక్రమంలో మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ పాల్గొన్నారు మహానాడు ప్రాంగణంలో రక్తదానం చేసిన కార్యకర్తలకు సర్టిఫికెట్లు మంత్రి డాక్టర్ డోర్లశ్రీ బాలవీరాంజనేయ స్వామి అందజేశారు మహానాడు కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మోగంట శ్రీనివాసులు రెడ్డి కనిగిరి మార్కాపురం గిద్దలూరు సంతనోత్రపాడు పర్చూరు శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కందుల నారాయణ రెడ్డి ముత్తుమల అశోక్ రెడ్డి బిఎన్ విజయకుమార్ ఏలూరి సాంబశివరావు
ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్, గూడూరు ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి బీసీలని 74 మంది పైన హత్యలు చేసిన హీన చరిత్ర గత చెప్పి చేనేత వర్గానికి సంబంధించిన ధర్మవరం వ్యాపారస్తులు ఆ వైసీపీని వ్యక్తిని అడిగితే నా వెనక నాయకులు ఉన్నారు, నీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పి ఆ చేనేత వ్యాపారస్తుల్ని మరి వాళ్ళని హీనంగా చూసి నగ్నంగా కూర్చోబెట్టి వీడియో తీసి గ్రామ స్థాయి నుంచి వార్డు సభ్యుల నుంచి ఎంపీగా నేను మనవి చేస్తా ఉన్నాను. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వేసిన బీసీ వర్గాల విత్తనాన్ని మొక్కగా కాపాడుకుంటూ ఒక వృక్షంగా మార్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఒంగోలు అద్దంకి బస్టాండ్లోని ఎన్టీ రామారావు విగ్రహానికి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తన సిబ్బందితో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించడంతో జిల్లా అధికార యంత్రాంగం జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అందులో భాగంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సిఐలు నాగరాజు, శ్రీనివాసరావు, శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. జిల్లాలో గృహ నిర్మాణాలను మరింత వేగవంతంగా చేపట్టి ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించేలా సిబ్బంది సమిష్టిగా పనిచేయాలని జిల్లా ప్రత్యేక అధికారి గృహ నిర్మాణ శాఖ చీఫ్ జనరల్ మేనేజర్ అన్నపూర్ణ తెలిపారు. జిల్లా గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో జిల్లాలోని గృహ నిర్మాణ ప్రగతిపై పీడీ శ్రీనివాస్ ప్రసాద్తో కలిసి సమీక్షించారు. మండలాల వారీగా ఇచ్చిన లక్ష్యాలు ఎంత మేర లక్ష్యాలు సాధించారనే విషయంపై సంబంధిత అధికారుల నుంచి వివరాలు రాబట్టారు. క్షేత్రస్థాయిలోని గృహ నిర్మాణ కాలనీలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడటం జరిగిందని అన్నపూర్ణ తెలిపారు. 3 లక్షల గృహాలు లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్రంలో ముందుకు పోవడం జరుగుతుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చే యూనిట్లకు అదనంగా ఆర్థిక సహాయం అందచేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని మరింత సమర్థవంతంగా జరిగేలా సిబ్బంది సూచనలు చేయడం జరిగిందని అన్నారు. చిన్న చిన్న అవాంతరాల వల్ల కొంత జాప్యం జరుగుతుందని వాటిని అధిగమించే విధంగా సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. సమావేశంలో పీడీ శ్రీనివాస్ ప్రసాద్, వివిధ స్థాయిల్లోని జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నపూర్ణను సిబ్బంది సత్కరించారు. మన రాష్ట్ర కార్యాలయం నుంచి చీఫ్ జనరల్ మేనేజర్ గారైన శ్రీమతి అన్నపూర్ణ మేడం గారు మన జిల్లాకి, ప్రకాశం జిల్లాకి గృహ నిర్మాణ ప్రగతిపై సమీక్ష చేయడానికి, ప్రోగ్రెస్ని ఇంకా అభివృద్ధి చేయడానికి, జిల్లాలో ఉండే సమస్యలు తెలుసుకొని పరిష్కరించే దానికోసము ఈరోజు మన ప్రకాశం జిల్లాకి స్పెషల్ ఆఫీసర్గా ఉన్న మేడం గారు రావడం జరిగింది. దాంట్లో భాగంగా
ఈరోజు కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో ఎస్టీ కాలనీ మరియు ఎస్సీ కాలనీలు 4 లేఅవుట్లు ఉంటే ఆ 4 లేఅవుట్లో ఉండే లబ్ధిదారులతో కలవడం జరిగింది. వాళ్ళ అవగాహన సదస్సులు కార్యక్రమం నిర్వహించి బేస్మెంట్ లెవెలు, లింటిల్ లెవెలు, రూఫ్ లెవెలు, అదేవిధంగా రూఫ్ క్యాస్ట్ ఉండే ఇళ్ళన్నీ కూడా కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ఈరోజు మేము 2 కాలనీలు విజిట్ చేయడం జరిగింది. లేఅవుట్ కాలనీస్ వెళ్ళడం జరిగింది. అందులో లబ్ధిదారులను కూడా మేము ప్రతి లబ్ధిదారు దగ్గరికి వెళ్ళి వారి యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకొని రిపోర్ట్ రాసుకోవడం జరిగినది. త్వరలో వాళ్ళకి పేమెంట్లు చేయడం చేయడానికి తగు చర్యలు తీసుకోవడానికి కూడా మేము మా మేనేజింగ్ డైరెక్టర్ గారి దగ్గరికి ఉత్తర్వుల కోసం తీసుకెళ్ళడం జరుగుతున్నది. అలాగే మాకు ఇచ్చిన టార్గెట్ ఏంటంటే 12వ తారీఖు లోపల 3 lakhs హౌసెస్ అవ్వాలి. ఎడిషనల్ ఫండ్ అఫా అని చెప్పి ఇచ్చారు. అవి కూడా లబ్ధిదారులకు పడ్డాయా లేదా, వాళ్ళు దాన్ని యూజ్ చేశారా లేదా, ఇది ఎందుకు ఇచ్చారు అంటే మనకి బీసీలకిను ఎస్సీలకు వచ్చి 50,000, ఎస్టీస్కి వచ్చి 75,000, ఈ 1,80,000కి మనం ఇచ్చిన యూనిట్ కార్డ్ సరిపోకపోవడం వలన ఎడిషనల్గా ప్రభుత్వం వారికి గ్రాంట్ చేయడం జరిగింది. దాన్ని బట్టి కూడా ప్రోగ్రెస్ బాగుంటుందని చెప్పి జరుగుతున్నది. ఇక్కడ పనులు కూడా శ్రీత పీడీ గారి ఆధ్వర్యంలో చాలా వేగవంతంగా జరుగుతున్నవి. మా ఫీల్డ్ ఇన్స్పెక్షన్లో కానీ, ఆఫీస్లో ప్రోగ్రెస్ రిపోర్ట్లో రివ్యూ మీటింగ్లో కానీ తెలిసింది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగా దినం 2025ని అనుసరించి మన హౌసింగ్ కార్పొరేషన్ ప్రకాశం జిల్లా వారు చాలా బాగా బెనిఫిషరీస్ తోటి దగ్గరుండి వాళ్ళకి చేయించడం జరుగుతున్నది. అంటే మీరు వైజాగ్ వస్తారా లేకపోతే సెక్రటేరియట్కి వస్తారా అని వాళ్ళతో కనుక్కొని అదంతా రికార్డ్ వైజ్గా చేసి ఓటీపీలు తెప్పించుకొని చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ విషయంలో కూడా 2-3 డేస్లో వారికి ఇచ్చిన టార్గెట్ కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉన్నది. తర్వాత ఫేషియల్ అథెంటికేషన్ గురించి కూడా చెప్పారు. అది కూడా చాలా వరకు మా హౌసింగ్ కార్పొరేషన్ సిబ్బంది డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి బెనిఫిషరీని మీట్ అయ్యి వారితో మమేకమయ్యి త్వరితగతిన ఇల్లు కంప్లీట్ చేయడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా వారితో ఫ్యామిలీతో చేరి అందరితో చేయడం జరుగుతుంది. కాబట్టి కొన్ని ప్రాబ్లం ఏమిటంటే ఆప్షన్ 3 పేమెంట్స్, కొంతమంది చనిపోయిన కేసులు ఉన్నాయి, కొంతమంది మైగ్రేషన్ వెళ్ళారు, కొంతమంది ఏసీ షీట్స్ వేసుకున్నారు. ఇటువంటి చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అవి కూడా మేము గవర్నమెంట్ వారికి తెలియజేస్తాము. అలాగే 16, 17 గ్రామీణ, 21, 22 గ్రామీణకు కూడా పేమెంట్ పడాలని కూడా అడుగుతున్నారు. ఆ విషయం కూడా మేము మా మేనేజింగ్ డైరెక్టర్ వారి దృష్టిలో తీసుకెళ్ళడం జరుగుతుంది. తెలుగు జాతి ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు ఖ్యాతి చిరస్థాయిగా ప్రతి తెలుగువాడి గుండెల్లో నిలిచిపోతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అన్నారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీ రామారావు, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే రాష్ట్రంలో అధికారంలోకి తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చి ఎన్నో సంస్కరణలు చేసి పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేయడంతో పాటు బడుగు బలహీన వర్గాలను అధికారంలో భాగస్వామ్యం కల్పించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు అని పేర్కొన్నారు. వారి ఆశయాలను ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వినూత్న అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం అనునిత్యం పాటుపడుతున్నారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కృషి చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో కమ్మ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కుసుమకుమారి, టి అనంతమ్మ, శేషమ్మ, కొక్కిలిగడ్డ లక్ష్మి, మల్లేశ్వరి, పద్మ, అరుణ, నాగేశ్వరరావు, కొమ్మూరి రవిచంద్ర, హనీఫ్ ఖాన్, బొడ్డపాటి వెంకట్, బెదవాడ మురళి, పప్పు సింగు, కనుమూరి నారాయణ, అమీరుల్లా, జాకీర్ ఖాన్, ఎస్సీసీఎల్ నాయకులు బాబురావు, కార్పొరేటర్ నంబూరి శ్రీను, కిట్టు, వేమూరి మాల్యాద్రి, చింతపల్లి గోపి, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రమేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈరోజు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక పండుగలాగా జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు నిజంగా మా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అట్లనే రామారావు గారు 1982లో పార్టీ అనౌన్స్ చేసి 83 జనవరిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అక్కడి నుంచి ఆయన కొన్ని సంస్కరణలు అందరికీ తెలిసిందే. పటేల్ పట్వారీ వ్యవస్థను రూపుమాపి మండల వ్యవస్థను తీసుకురావడం, ఆడవారికి సమాన హక్కు, అట్లానే పెన్షన్ పథకం, అలానే ₹2 కిలో బియ్యం పథకం, ఇవన్నీ చారిత్రాత్మకమైన నిర్ణయాలు. ఈ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఆయన ఒక మహానుభావుడిగా వెలుగొందుతూ సినీ పరిశ్రమలో అలాగే రాజకీయంగా కూడా ఆయన మకుటం లేని మహారాజుగా వెలుగొంది ఈరోజు 43 సంవత్సరాలు అయినా కూడా ఇంకా చెక్కు చెదరకుండా మన పార్టీ కార్యకర్తలతో ఇలా నిండి ప్రతి ఒక్క ప్రోగ్రాము దిగ్విజయంగా జరుపుకుంటున్నందుకు నిజంగా సంతోషించాల్సిన విషయం. అట్లాగే మహానాడు సందర్భంగా మా దామచర్ల జనార్దన్ గారు, మా ప్రీతం నాయకులు దామచర్ల జనార్దన్ గారు, అట్లానే ముఖ్య నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మహానాడులో పాల్గొనడం సందర్భంగా మేము ఈరోజు ఇక్కడ మా పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసుకొని ఆయనకి స్మరించుకోవడం జరిగింది. సో అందరూ రాబో ఎలక్షన్స్లో కానీ ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కానీ దిగ్విజయంగా జరుపుకోవాలని, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు 103వ జయంతి సందర్భంగా మన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం ఉంది. దీనిలో భాగస్వామ్యం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఎన్టీ రామారావు గారు వచ్చినాకే ప్రతి ఒక్కరికి రాజకీయం ఎలా ముందుకెళ్ళాలి, అలాగే మున్సబు కరణం వ్యవస్థను రద్దు చేసింది కూడా ఆయనే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రం చాలా ప్రగతి సాధించింది. అలాగే ఒంగోలులో మన దామచర్ల జనార్దన్ రావు గారి పల్లెటూరు నుంచి టౌన్ వాతావరణం, అలాగే క్లీన్ అండ్ గ్రీన్ అంటే మన ఒంగోలు అని పేరు తెచ్చుకున్నాం. దీనిలో నన్ను కూడా భాగస్వామ్యం చేసేందుకు జనార్దన్ రావు గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే పార్టీ ఆఫీస్ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. అన్న పుట్టినరోజే 28వ తారీఖే మాకు సంవత్సరం అంతా కూడా పండగ గుర్తు. మరి ఈరోజు ఆ పుట్టినరోజు సందర్భంగా మహానాడులో చూస్తుంటే టీవీల్లో కానీ మీ ద్వారాగా కానీ ఒక పండగలాగా ఉంది. ప్రతి ఇంటి, ప్రతి అక్క, ప్రతి చెల్లి కూడా టీవీ పెట్టుకొని చూస్తున్నారు. ఎక్కడెక్కడ ఇతర దేశాల నుంచి కూడా అభివృద్ధి అనేది అన్న రామారావు గారు ఇచ్చిపోయిన అభివృద్ధిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందు కొనసాగిస్తున్నారు. కాబట్టి ప్రతి మహానాడు కూడా ఇలా జరుగుతా అన్నీ కూడా ఆ రోజు మరి 82లో బిగించేసిన అన్న రామారావు గారు పద్ధతి ఈరోజు ముందు కొనసాగుతుంది. తారక రామారావు గారిది జయంతిని అఫీషియల్గా ప్రకటించడం, రాష్ట్ర పండగగా జరుపుకోవడం మనందరికీ చాలా సంతోషంగా ఉంది. ఆయన వేసిన బాటలోనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ ప్రజల శ్రేయస్సు నిరంతరం కోరుకుంటూ ఉన్నారు. అలాగే మన దామచర్ల జనార్దన్ రావు గారు కూడా ఒంగోలు అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. వీరందరి బాటలో ముందుకెళ్తూ పార్టీని ఇంకా బలోపేతం చేసుకొని రాబోయే కాలంలో కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని కలెక్టర్ తమీం అన్సారీ ఆదేశించారు. వచ్చే నెలలో ఈ పథకం కింద లబ్ధిదారుల ఖాతాలలో నిధులను ప్రభుత్వం జమ చేయనున్నందున క్షేత్రస్థాయిలో వ్యవసాయ, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో దీనిపై దృష్టి పెట్టాలని అన్నారు. ప్రకాశం భవన్ నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నదాత సుఖీభవ CCRC కార్డుల మంజూరుపై క్షేత్రస్థాయి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ, ఇతర ప్రయోజనాలు లభించడానికి CCRC కార్డులే ప్రధానమైనందున రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో కౌలుదారుల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. వాస్తవ భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా సాగుదారులకు ప్రభుత్వ ప్రయోజనాలు లభించేలా చూడాలని అన్నారు. గ్రీవెన్స్ అర్జీల పరిష్కారంపై, ముఖ్యంగా రెవెన్యూ సంబంధిత అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. ఎక్కువగా అర్జీలు వస్తున్న ప్రాంతాలలో తాను జాయింట్ కలెక్టర్ పర్యటించి పిటిషన్లను పరిష్కరిస్తున్న తీరును నిశ్చితంగా పరిశీలిస్తామని అన్నారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ CBG, MSME ఇతర పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూములను గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అర్హులైన వారు ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. గతంలో ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారుల వాస్తవికతను మరోసారి పరిశీలించాలని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్లో DRO B చెనుబాబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్, వరకుమార్, జాన్సన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంటే ఫేక్ కార్డ్స్ ఉన్నాయి, CCRC కార్డ్స్. సో అది ఒకసారి ఈసారి ఇస్తున్నప్పుడు
ఖాళీ మనము ఇచ్చిన టార్గెట్ని మాత్రం ఫుల్ చేయడం మాత్రమే కాకుండా క్వాలిటీ ఆఫ్ కార్డ్స్ అనేది ఇంపార్టెంట్. అంటే ఎవరైతే ఎలిజిబుల్ బెనిఫిషియరీ వారికి మాత్రమే ఇవ్వాలి అని దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. సో అందరూ దీంట్లో ఎంఆర్ఓ తహసీల్దార్స్ రోల్ ఉంది, అదేవిధంగా మండల్ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ రోల్ ఉంది. సో ఆల్రెడీ జేడీ అగ్రికల్చర్కి చెప్పడం జరిగింది, ఇక్కడ అన్ని మండల్స్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు. మీ మండల్లో వాస్తవానికి కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు, క్విక్గా ఒక సర్వే చేసి మీరు డేటా పెట్టుకుని వారికి మాత్రమే ఇవ్వాలి. ఎక్కువ మందికి ఇచ్చి ఫేక్ కార్డ్స్ ఉన్నాయన్నది ఒక మేజర్ కంప్లైంట్. సో కొన్ని డిస్ట్రిక్ట్స్ కోనసీమలో నిన్న జరిగిన బీసీలో జేసీ కోనసీమ అక్కడ చెప్పడం జరిగింది, వారి డిస్ట్రిక్ట్లో దే హ్యావ్ ఐడెంటిఫైడ్ ద ఎలిజిబుల్ బెనిఫిషరీస్. నిజంగానే కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి మనము కార్డ్స్ ఇవ్వాలి అని. సో ఆ సర్వే అనేది ఇక్కడ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. సో మీకున్న ఆల్రెడీ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు, క్విక్గా అది ఈజీగా అవుతుంది. బికాస్ విలేజ్ లెవెల్లో ఉన్నారు, వారికి ఒక విలేజ్లో ఎంతమంది కౌలు రైతులు ఉన్నారనేది వారికి ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్న వారికి ఐడియా ఉంది. కాబట్టి ఆ లిస్ట్ అనేది తయారు చేసి పెట్టుకోవాలి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. రెండోది, ఏదైతే ఆన్లైన్ అప్లై చేశారో అది విఆర్ఓ నుంచి ఆర్ఐ నుంచి ఎంఆర్ఓ లాగిన్ పంపించాలి, అక్కడ నుంచి ఆర్డీఓ లాగిన్ పంపించాలి. మూడోది, ఇంకా చాలా డ్వెల్లింగ్ యూనిట్స్ అన్అబ్జెక్షనబుల్ ఫార్ములో ఉన్నాయంటున్నారా, అట్లాంటివి ఏమి ఉంటే మీరు ఐడెంటిఫై చేసి అప్లై చేయించాలి. ఇది ఒక సీరియస్ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ అండి. సో దయచేసి ఇది ఒకటి చూడాలి. నెక్స్ట్, ఈ హౌసింగ్ ఫర్ ఆల్కి సంబంధించి అప్లికేషన్స్ మీకు వచ్చినవి అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి మనకి ఆన్లైన్లో అప్లై చేయడానికి అవకాశం ఇచ్చారు, మీరందరూ చేశారు. కొన్ని దగ్గర ఇంకా ఈ రెవెన్యూ సదస్సులో వచ్చినట్టువి కానీ మిగతా వాటికి కానీ ఈ ఆన్లైన్లో ఏవేవైతే ఆఫ్లైన్లో వచ్చినాయో అవన్నీ కూడా ఆన్లైన్ చేయాలి. మీకు ఆన్లైన్ అది నేను కూడా చూశాను. సో దాని మీద నేను CCLA వారు అందరు జేసీలతో మాట్లాడారు, అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పమని చెప్పారు. మీరు కూడా ఒకసారి అంటే ఇంతకుముందు NPI ఏదైతే వర్క్ఫ్లో ఉండిందో ఆన్ ద సేమ్ లైన్స్ ఇప్పుడు ఉంది. సో దాని మీద ఏమైనా మార్పులు చేర్పులు కావాలంటే అవి చూడాలి. ఒకటి, కొత్త హౌసింగ్ ఫర్ ఆల్ అప్లికేషన్స్. ఇప్పుడు కొత్తగా హౌసింగ్ ఫర్ ఆల్లో అర్బన్ ఏరియాలో అయితే 2 సెంట్లు, రూరల్ ఏరియాలో అయితే 3 సెంట్లు ఇస్తామనేది మన గవర్నమెంట్ GOMS నెంబర్ 23 ఇచ్చారు. సో ఆ ప్రాప్తికి మనము ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. దానికి ముందు రీవెరిఫికేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హౌస్. ఇంతకుముందు గత 5 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి ఈ హౌస్ సైట్స్ శాంక్షన్స్ అన్నీ కూడా రీవెరిఫికేషన్ కోసం ఒకటి విఆర్ఓ లాగిన్లో విఆర్ఓకి ఒక ఇది ఇచ్చాము. అక్కడ అది ఫర్దర్గా ఆర్ఐ ఎంఆర్ఓ మిగతా వాళ్ళకి ఎవరికి కారణజన్ముడు, యుగ పురుషుడు, మేటి నటుడు, మహానాయకుడు, ఈ మాటలన్నీ ఎన్టీఆర్ కోసమే పుట్టాయేమో. వాటికి అర్హులైన వ్యక్తి ఆయన తప్ప మరొకరు కనిపించరు. మరి తెలుగు నేలకి, తెలుగు జాతికి నిండైన వెలుగు నింపిన రూపం ఆ పేరు ఎన్టీఆర్. పగలైనా రేయైనా ఇంకొన్ని రోజులైనా నిత్యం ప్రకాశించే ఓ తారక పేరు ఎన్టీఆర్. చిలక కొట్టుడు కొడితే అంటూ యమగోల చేసిన పుణ్యభూమి నా దేశం నమో నమామి అంటూ మేజర్ చంద్రకాంతల దేశభక్తి చాటిన, ఏమంటివి అంటూ దుర్యోధనుడిలా సాక్షాత్కరించిన, కృష్ణుడిలా లాలించిన, రాముడిలా పాలించిన, బొబ్బిలి పులిలా గాండ్రించిన, జస్టిస్ చౌదరిలా గర్జించిన, ఇలా ఆయన సినిమాలు పోషించిన పాత్రలు తెలుగు తెరపై వెలుగులు నింపినవే. ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. 6 కోట్ల ఆంధ్రులకు అన్న ఎవరంటే చిన్నపిల్లలైన ఎన్టీఆర్ అంటారు. ఆంధ్రులకు అన్నగా నందమూరి తారక రామారావు పేరు గడించారు. ఎన్టీఆర్ 99వ జయంతి సందర్భంగా మహానుభావుణ్ణి స్మరణకు తెచ్చుకోవటం తెలుగు వారిగా గర్వకారణం. ఎన్టీఆర్ 1923 మే 28వ తేదీ కృష్ణా జిల్లా పామూరు మండలం నిమ్మకూరులో లక్ష్మయ్య వెంకటరామమ్మ దంపతులకు జన్మించారు. ఎన్టీఆర్ మేనమామ తారకరాముడైతే బాగుంటుందని తారక రామారావు నామకరణం చేశారు. CRR కాలేజీలో కళాశాల విద్య అభ్యసించారు. విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతిగా ఉండటంతో తెలుగు భాషపై మక్కువతో ఎన్టీఆర్ నాటకాల పట్ల అభిమానాన్ని పెంచుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ ప్రోత్సహించి ఎన్టీఆర్ను ఒక నాటకంలో ఆడవేషం వేయమన్నారు.
తను మీసాలు తీయటానికి ఇష్టపడకపోవడంతో మీసాలతోనే నటించారు. అందుకే మీసాల నాగమ్మ అనే పేరు తగిలించారు. 1942 మే నెలలో మేనమామ కుమార్తె బసవతారకాన్ని వివాహం చేసుకున్నారు. తర్వాత 2 సార్లు పరీక్షల్లో తప్పారు. గుంటూరు ఏసీ కాలేజీలో నాటక సంఘాల కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల నాగభూషణం, కేవీఎస్ శర్మ తదితరులతో ఎన్నో నాటకాలు నటించి రక్తి కట్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా చిత్రలేఖనం పోటీల్లో ఎన్టీఆర్కు బహుమతులు కూడా వచ్చాయి. ఎన్టీఆర్ బసవతారకం దంపతులకు 11 మంది సంతానం, 7 కుమారులు, 4 కుమార్తెలు. ఎన్టీఆర్ కాలేజీ చదువులో ఉండగానే అనేక పనులు చేశారు. కొద్ది రోజులు పాల వ్యాపారం, తర్వాత కిరాణా కొట్టు, ఆపై ముద్రణాలయాన్ని కూడా నడిపారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పులు కూడా చేశారు. 1947లో ఎన్టీఆర్ పట్టభద్రుడై మద్రాసు సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగంలో చేరారు. సినిమాలో చేరాలన్న ఆశయం దృఢంగా ఉండటంతో 3 వారాల కంటే ఎక్కువ పని చేయలేకపోయారు. ప్రముఖ నిర్మాత బిఏ సుబ్బారావు ఎన్టీఆర్ ఫోటోలను ఎల్వి ప్రసాద్ దగ్గర చూసి మద్రాసు పిలిపించారు. పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేసి 1116 పారితోషికం ఇచ్చారు. వెంటనే సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమా రంగానికి వచ్చారు. పల్లెటూరి పిల్ల విడుదల కాకముందే మన దేశం సినిమా విడుదలైంది. 1949లో పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో ఎన్టీఆర్ తెరంగేట్రం చేశారు. 1950లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వి ప్రసాద్ షావుకారు సినిమా కూడా విడుదలైంది. ఎన్టీఆర్ 1000 లైట్స్ ప్రాంతంలో చిన్న గది అద్దెకు తీసుకుని ఉండేవారు. 1951లో పాతాళ భైరవి, 1952లో పెళ్లి చేస్తూడు, 1956లో మాయాబజార్, 1960లో శ్రీ వెంకటేశ్వర మహత్యం, 1963లో లవకుశ అతి పెద్ద విజయాలను సాధించి పెట్టాయి. 1972 నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది. ఎన్టీఆర్ 1961లో సీతారామ కళ్యాణానికి దర్శకత్వం వహించారు. 1977లో దానవీర సూరకర్ణ, 1978లో శ్రీరామ పట్టాభిషేకం సినిమాలకు, 1991లో బ్రహ్మర్షి విశ్వామిత్రకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ వెంపటి చినసత్యం వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకున్నారు. చిత్రాఛాదిత రంజిత చిత్ర యవనికా నైదం పూర్వకర సోపాదక కీర్తి కన్యకా మనానాయక కథానాయక కథానాయక. ఎన్టీఆర్ కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో 5 సంవత్సరాల కాలంలో 4 ముఖ్యమంత్రులు మారారు. ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించి రాష్ట్రంలో శాసనసభ్యుల చేత నామకార్థం ఎన్నిక చేయించేవారు. ఈ పరిస్థితి కారణంగా ప్రభుత్వం అప్రతిష్ట పాలైంది. 1981లో ఊటీలో సర్దార్ పాపారాయుడు చిత్రం షూటింగ్లో ఉండగా పాత్రికేయుడు 60 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా ఏదైనా సంచలన నిర్ణయం తీసుకున్నారా అని అడగటంతో ప్రతి నెల 15 రోజులు తెలుగు ప్రజల సేవ కోసం కేటాయిస్తానని చెప్పారు. ఎన్టీఆర్ చేయబోయే రాజకీయ ప్రయాణానికి అది మొదటి సంకేతంగా నిలిచింది. 1982 మార్చి 29న కొత్త పార్టీ పెడుతున్నట్లు పార్టీ తెలుగుదేశంగా నామకరణం ప్రకటించారు. తన తాతకు చెందిన చావర్లెట్ వ్యాన్ను బాగు చేయించి చైతన్య రథం అని నామకరణం చేశారు. ఆ తరువాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్య రథమే స్ఫూర్తిగా నిలిచింది. ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ నినాదంతో ఉద్వేగ ప్రసంగాలతో కాంగ్రెస్ అధికారాన్ని కోకటి వేళ్లతో పెకలించి వేసిన ప్రచార ప్రభంజనం అది. ఎన్టీఆర్ ప్రసంగాలు ఉద్వేగభరితంగా, ఉద్రేకపూరితంగా ఉండి ప్రజలను ఎంతో ఆకట్టుకునేవి. ముఖ్యమంత్రులను తరచూ మార్చడం, అది ఢిల్లీ పెద్దల నిర్ణయం ప్రకారమే తప్ప శాసనసభ్యుల మాటకు విలువ లేకపోవడం వంటి వాటిని లక్ష్యంగా చేసుకుని తన ప్రసంగాలను మలుచుకున్నారు. కాంగ్రెస్ నాయకులు కుక్కమూతి పిందెలని, దగాకోరులని, దగుల్బాజీలని, అధిష్టానం చేతిలో కీలుబొమ్మలని తీవ్ర పదజాలంతో విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ కారణంగా తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నదని, దాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శిస్తూ ఆ ఆత్మగౌరవ పునరుద్ధరణకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. కాంగ్రెస్ నిర్వాకానికి అప్పటికే విసుగు చెందిన ప్రజలు తను నినాదం పట్ల ఆకర్షితులయ్యారు. 1983 జనవరి 7న మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ 199, కాంగ్రెస్ 60, సిపిఐ 4, సిపిఎం 5, బీజేపీ 3 సీట్లు గెలుచుకున్నాయి. 97 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ 9 నెలల తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓడిపోయింది. అతను విజయానికి అప్పటి పత్రికలు ఎంతో తోడ్పడ్డాయి. 1985లో ప్రజల తీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికలలో 202 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చారు. 1991లో నంద్యాల లోక్సభ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ తరపున అభ్యర్థిగా అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు నిలబడగా, ప్రధానమంత్రి అయిన ఒక తెలుగువాడికి గౌరవ సూచకంగా ఎన్టీఆర్ ఎవరిని పోటీగా నిలబెట్టలేదు. 1994లో కిలో బియ్యం 2 రూపాయలు, సంపూర్ణ మద్య నిషేధం వంటి హామీలతో మునుపెన్నడూ ఏ పార్టీ కూడా సాధించనన్ని స్థానాలు గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చారు. ప్రభుత్వ ఖజానాకు ఎంత భారం పడినా కూడా ఎన్టీఆర్ తన హామీలను అమలుపరిచారు. అయితే అతను రెండవ భార్య లక్ష్మీపార్వతి పార్టీ, ప్రభుత్వ విషయాలలో విపరీతంగా కలుగు చేసుకున్నారు అనే ప్రచారంతో ప్రముఖులు అభద్రతా భావాన్ని ఎదుర్కొన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడంతో అతను ముఖ్యమంత్రి పదవికి దూరమయ్యారు. అంతటితో ఎన్టీఆర్ రాజకీయ జీవితం ముగిసినట్లయింది. తర్వాత 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఎన్టీఆర్ మరణించారు. ఏ వ్యక్తి దర్శనంతో సమస్తం చైతన్య పూరితం అవుతుందో, ఏ వ్యక్తి నిదర్శనంగా తరతరాల తెలుగు జాతి స్ఫూర్తిమంతం అవుతుందో, ఆ మహాశక్తి నిశ్చేతనంగా నిర్వికారంగా తరలిపోతుంటే ఓ ఆవేదన సముద్రం ఆ తేజో విరాజితునికి అంతిమ వీడ్కోలునివ్వడానికై వెంట కదిలింది. కదిలించి ఒక జాతి పెను నిద్దర నొదిలించిన ఎన్టీఆర్ ఇక లేరన్న వాస్తవం ఎవ్వరికీ జీర్ణం కాలేదు. కొంతకాలం వరకు అయ్యే అవకాశం లేదు. తారక రాముని అంతిమ యాత్రలో పూలై రాలడానికి గాలిలో తేలియాడుతున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో వేద ఘోషణ నేపథ్యంలో ఎన్టీఆర్ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ఆయన పెద్ద కుమారుడు జయకృష్ణ చితికి నిప్పంటించారు. ఆ చితి మంటల చిటపటలో ఓ స్వరం గొంతు సవరించుకుంది. తెలుగు వాడి జీవనాడిని నరం నరం ప్రజ్వలింప చేసిన నందమూరి తారక రామారావు ఘన కీర్తి అజరామరం, ఆ చంద్ర తారార్కం, చరిత్రాత్మకం, ధరిత్రాత్మకం. ఎన్టీఆర్ జీవన విశేషాలను చర్చించుకుంటూ పోతే రోజులు సంవత్సరాలు చాలవన్నది నానుడి. ప్రకాశం జిల్లా ప్రజలతోనూ ఎన్టీఆర్కు విశేషమైన అనుబంధాలున్నాయి. జిల్లాకు చెందిన ఆర్టీసీ ఉద్యోగులు నేరుగా ఎన్టీఆర్తో సంబంధాలు కలిగి ఉన్నారు. సినీ నటుడుగా ఉన్న రోజుల్లో ప్రకాశం జిల్లా ప్రజలు ఎన్టీఆర్ను కలిస్తే మీ జిల్లాలో పొగాకు ఎలా పండుతుంది, మిర్చి ఎలా ఉంది, ఇలా వాణిజ్య పంటల స్థితిగతుల గురించి వాకపు చేసేవారు. ఎన్టీఆర్ ఇష్టంగా అడుగుతున్నారని ఎక్స్పోర్ట్ క్వాలిటీ పొగాకు కాడలను ఆయనకు ఇచ్చేవారు. ప్రకాశం జిల్లాతో ఎన్టీఆర్ది విడదీయనాలని అనుబంధం. దగ్గుబాటి చుంచురామయ్య వియ్యంకుడయ్యారు. ఆయన కుమారుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును తన కుమార్తె పురంధేశ్వరికిచ్చి వివాహం చేయడంతో ఎన్టీఆర్ ఈ జిల్లా వియ్యంకులయ్యారు. మద్రాస్, హైదరాబాదుల్లో ఉంటున్నప్పుడు ఈ జిల్లాకు రాకపోకలు సాగాయి. కారంచేడు పెద్దలు ఎందరో ఎన్టీఆర్తో నేరుగా సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండేవారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లా వెనుకబాటుతనంపై రివ్యూ చేసి త్రాగునీటి ప్రాజెక్టులు, చిన్ననీటి పథకాలు, ప్రధానంగా ఎత్తిపోతల పథకాల ద్వారా 6 లక్షల బీడు భూములకు నీరు వసతి కల్పించి సుభిక్షంగా తయారు చేశారు. చీరాల నీటిపారుదల డివిజన్ను అభివృద్ధి చేశారు. ఎన్టీఆర్ హయాంలో ప్రకాశం జిల్లాకు ఎంతో మేలు జరిగింది. రాజకీయంగా ఎందరికో ఎన్టీఆర్ భిక్ష పెట్టారు. కనీసం గ్రామంలో కొందరికైనా తెలియని వ్యక్తులను నిలబెట్టి వారిని గెలిపించి రాజకీయ భిక్ష కల్పించారు. జిల్లాలో వివిధ సందర్భాలలో చేసిన ప్రచారాలు, చైతన్య యాత్రల ద్వారా చేసిన బహిరంగ సభలు అన్నీ కలుపుకుంటే 85,000 మైళ్ళ దూరం ఎన్టీఆర్ ప్రయాణం జరిగింది. అంటే ప్రకాశం జిల్లాలో ఎన్టీఆర్కు అణువణువు తెలుసు. తను సీఎంగా ఉండగా ప్రకాశం జిల్లాలో వివిధ నియోజకవర్గాలలో 523 బహిరంగ సభలు, పర్యటనల్లో పాల్గొన్నారు. నీటిపారుదల, మౌలిక వసతులకు 100 కోట్ల రూపాయలు నిధులిచ్చారు. ఎందరికో ఉద్యోగాలిచ్చారు, ఉపాధి చూపించారు, కొత్త జీవితాలను ప్రసాదించారు. ఎన్టీఆర్ పదవీచ్యుతుడై నల్లటి వస్త్రాలు ధరించి చంద్రబాబు ప్రభుత్వ పనితీరును తూర్పారపడుతున్న సందర్భంగా చివరి బహిరంగ సభ ప్రకాశం జిల్లా
ఒంగోలు పీవీఆర్ హై స్కూల్ మైదానంలో జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఎన్టీఆర్ కన్నుమూశారు. ప్రకాశం జిల్లాతో విడదీయరాని బంధం ఉన్న ఎన్టీఆర్ జయంతి వర్ధంతుల సందర్భంగా ఎందరో పార్టీలతో సంబంధం లేకుండా అభిమానులు, ఆయన వల్ల లబ్ధి పొందిన వారు నివాళులర్పిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గద్దెనెక్కగానే రాష్ట్రంలో కరువు పరిస్థితులు, రైతులకు కష్టాలు వస్తున్నాయని వైసీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు విమర్శించారు. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో రవిబాబు మీడియాతో మాట్లాడారు. పొగాకుకు గిట్టుబాటు ధర లేక 2 నెలలుగా రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారని, కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన ఖరారు కాగానే సీఎం చంద్రబాబు మంత్రుల బృందం ఆగమేఘాలపై స్పందించడాన్ని ఎండగట్టారు. అవసరమైతే మార్క్ఫెడ్ను రంగంలోకి దించుతామని సీఎం మౌలికంగా ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రైతులకు అవసరమయ్యే మార్క్ఫెడ్ కొనుగోళ్లు చేయించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. వైఎస్ జగన్ లేవనెత్తే వరకు రాష్ట్రంలో ఏ సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు. పొగాకు రైతుల పక్షాన వైసీపీ పోరాడుతుందని, ప్రభుత్వం మెడలు వంచి గిట్టుబాటు ధర దక్కేలా చూసే బాధ్యత పార్టీ తీసుకుంటుందని అన్నారు. రైతులు ధైర్యంగా ఉండాలని, పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రైతులను గ్రూపులుగా విడదీయటం, గట్టిగా నిలదీసే వారి బేళ్లు కొనడం, పేద రైతుల బేళ్లు తిరస్కరించడం టొబాకో బోర్డు అధికారులకు సరికాదని అన్నారు. బోర్డు అధికారుల మీద నమ్మకం పోతే రైతులు తిరగబడే రోజులు వస్తాయని హెచ్చరించారు. పొగాకు కొనుగోళ్ల విషయంలో బర్లీ రైతులు నష్టపోతున్నారని, బర్లీ వెరైటీ రైతులు నష్టపోతున్నారని 130 కోట్లు రిలీజ్ చేస్తాను, అవసరమైతే మార్క్ఫెడ్ పోటీలోకి వస్తుంది, లో గ్రేడు 60 రూపాయలు, బ్రైట్ గ్రేడ్ 125 రూపాయలు ధరలు అని చెప్పి ఆయన చెప్తూ ఒక అవసరమైతే రంగంలోకి దించుతానన్నాడు బర్లీ వరకు. అయ్యా చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి గారు సమస్య చెప్పే వరకు మీకు ఏ సమస్య అర్థం కదా? నువ్వు ఇప్పుడు 3 టర్ములు ముఖ్యమంత్రిగా చేశారు, ఇది 4వ టర్ము. మీకు అబద్ధాలు చెప్పడం తప్ప దానికి ఇంకోటి కార్యక్రమం లేదు. మిమ్మల్ని ఒకటి అడుగుతా ఉన్నా, మీరు మిర్చి రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డుకు పోయి మిర్చి రైతుల తరఫున ప్రశ్నించినాక మార్కెట్ నుంచి మేము కొనుగోలు చేస్తాం 10,400కి ఎంతో ఒక రేటు చెప్పారు. ఇంతవరకు మీరు జీవో ఇవ్వాల. నిలబెట్టుకోలేని రైతులు ఇవాళ 7,000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. అంటే మీరు పోయిన సంవత్సరం అదే మిర్చి మా ప్రభుత్వ హయాంలో 25,000 రూపాయలు బలిగితే ఈ సంవత్సరం 7,000 రూపాయలకు అమ్ముకుంటుంటే వాళ్ళకి కూలి ఖర్చులు రాట్లా. ఈ సమస్యలు మీకు అర్థం కావా? జగన్మోహన్ రెడ్డి గారు వదిలొస్తానని డిక్లేర్ చేశాక, డేట్ ఫిక్స్ అయ్యాక, పర్మిషన్లకి, చాపర్ పర్మిషన్కి ఆయన అనుమతికి పెడితే మీ పోలీసు వారు, ఇంటెలిజెన్స్ వారు ఇట్లా పలానా డేట్ని వస్తున్నారని చెప్పినాక అప్పటికప్పుడు పొగాకు రైతుల సమస్య మీద మేము పట్టించుకుంటాము, బర్లీ అవసరమైతే కొంటామని చెప్తాడు. అవసరమనే కదా అడుగుతుంది, ఇంకా అవసరమైతే కొంటాననేది. గడ్డపార నానేస్తావా? గడ్డపార నానేస్తే ఎప్పుడుకు నానుద్ది, ఎప్పుడుకి వంగుద్ది? చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మీకు ఒకటి చెప్తున్నా, మీ దాంట్లో కూడా అన్నీ తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియనట్టుగా నటిస్తున్నారు. పొగాకు డిమాండ్ ఉంది, మార్కెట్ రోజు రోజుకి తగ్గిస్తునేసరికి ఇంకెంత దూరం తగ్గుద్దు అని కంపెనీలు వెయిట్ చేస్తూ ఉన్నాయి. మీ హయాంలో మీరు వచ్చిన ప్రతిసారి ఈ కరువు పరిస్థితిలో రైతాంగానికి కష్టాలు వస్తూ ఉంటాయి. మీరు కూడా పొగాకు సమాఖ్యకి 2 సార్లు డబ్బులు ఇచ్చారు, 5 కోట్లు ఎంతో ఇచ్చారు. అప్పుడేమి సొసైటీ నష్టపోవాలా? మీ డబ్బులు మళ్ళీ మీకు కట్టింది. రాజశేఖర రెడ్డి గారు ఒకసారి డబ్బులు ఇస్తే 20 కోట్లు ఇస్తే ఆ డబ్బులు మళ్ళీ తిరిగి కట్టారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఇంకా అవసరమైతే ఎంతైనా ఇస్తానన్నాడు. ఆ మాటగా భయపడి మార్కెట్ పెరిగింది. తర్వాత 100 కోట్ల మార్కెట్ తిరిగి జమేసింది, మార్కెట్కి లాభాలు వచ్చినాయి. ఇప్పుడు కూడా మీరు ఒక 400 కోట్లుగా 500 కోట్లు పెడితే మీకు వడ్డీల కంటే లాభమే వస్తుంది తప్ప నష్టం రాదు. ఇవన్నీ మీకు తెలిసి కూడా ఎందుకు మీరు మోసం చేస్తున్నారు? అంటే ఇది రైతాంగాన్ని, వ్యాపారస్తులకి దోచిపెట్టడానికి రైతాంగాన్ని మీరు మోసం చేస్తారు. రైతులందరూ మీకు ఓటేశారయ్యా. ఇట్లాంటి ఈ పరిస్థితి చూస్తే మీరు బ్రైబ్కి అలవాటు పడ్డారని, కరప్షన్కి అలవాటు పడ్డారని, అంటే తెలుగులో అవినీతికి అలవాటు పడ్డారని అర్థం చేసుకోవాల్సి వస్తుందని
ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జిల్లా స్థాయి ఫుట్బాల్, సబ్ జూనియర్, జూనియర్ బాలబాలికల క్రీడా జట్ల ఎంపిక ఈ నెల 30న స్థానిక డిఆర్ఆర్ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి అంచిపోగు రమేష్ బాబు మీడియాకు తెలిపారు. ఉదయం 10 గంటలకు ఎంపిక ప్రారంభమవుతుందని అన్నారు. జూనియర్స్ విభాగంలో 2010 జనవరి నుంచి 2011 డిసెంబర్ మధ్య జన్మించిన వారు, సబ్ జూనియర్స్ విభాగంలో 2012 జనవరి నుంచి 2013 డిసెంబర్ మధ్య జన్మించిన వారు పాల్గొనేందుకు అర్హులని అన్నారు. ఎంపికకు హాజరయ్యేవారు ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకురావాలని అన్నారు. ఎంపికైన క్రీడా జట్లు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుందని అన్నారు. సమావేశంలో రోజర్ బిన్ని, ఉపాధ్యక్షుడు తాళ్లూరు విజయ్ పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ గారి సౌజన్యంతో మేము ప్రతి సంవత్సరం సబ్ జూనియర్ నుంచి సీనియర్స్ వరకు స్త్రీ పురుషులు ఫుట్బాల్ సెలక్షన్ నిర్వహిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. అలాగే ఈ సంవత్సరం 2025-26 సంవత్సరంలో వచ్చే నెలలో జరగబోయే రాష్ట్ర స్థాయి ఫుట్బాల్కి విజయవాడలో జరగబోయే ఫుట్బాల్కి మన జిల్లా నుంచి స్త్రీ పురుషుల సెలక్షన్ ఈ నెల 30వ తారీఖు శుక్రవారం రోజు మన డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. కావున ఆసక్తి కలిగిన వారు పిల్లలు అందరూ స్త్రీ పురుషులు హాజరు కావాలని, ఆధార్ కార్డుతో 2 ఫోటోలతో హాజరు కావాలని కోరుకుంటున్నాం. అలాగే మాకు సహకరించినటువంటి ఫుట్బాల్ అసోసియేషన్ పూర్వ సంఘాలు కానీ, అలాగే పూర్వ క్రీడాకారులు కానీ మాకు అందరూ సహకరిస్తున్నారు. అందుకే మేము ఇలా ముందుకు వెళ్ళగలుగుతున్నాము. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాలీబాల్ క్రీడాకారుల ఎంపిక జూన్ 2న విశాఖపట్నం పోర్టు స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ జిల్లా ఇన్ఛార్జి కార్యదర్శి డాక్టర్ జి ధనుంజయరావు తెలిపారు. 190 సెంటీమీటర్ల కనీస ఎత్తు కలిగిన బాలురు, 170 సెంటీమీటర్ల కనీస ఎత్తు కలిగిన బాలికలు ఎంపికకు అర్హులు. ఎంపికైన బాలబాలికలకు ఉచిత వసతి, భోజనంతో పాటు ఉచిత శిక్షణ ఇస్తామని అన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్ కార్డు, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, ప్రభుత్వ వైద్యుని మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, 5 పాస్పోర్ట్ సైజు ఫోటోలు, స్పోర్ట్స్ సర్టిఫికేట్లు తీసుకుని ఎంపిక కార్యక్రమానికి హాజరు కావాలని అన్నారు. జూన్ 2వ తారీఖున విశాఖపట్నం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వాలీబాల్ స్పోర్ట్స్ హాస్టల్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నారు. దీంట్లో పాల్గొనే వారికి బాయ్స్ 17 సంవత్సరాల లోపు 190 సెంటీమీటర్లు ఆ పైన ఉన్నాళ్ళు, అలాగే బాలికలు కూడా 17 సంవత్సరాల లోపు బాలికలు 170 సెంటీమీటర్లు ఆ పైన ఉన్నవారు ఈ క్రీడకి ప్రత్యేకించి ఎంపికకి అర్హులుగా ఉంటారు. ఈ క్రీడల్లో ఎంపికైన వాళ్ళు, ఈ హాస్టల్కి ఎంపికైన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ వారు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు సంవత్సరానికి 5 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే పూర్తిగా మంచి డైట్ తోటి, అంటే స్పోర్ట్స్ మెన్కి కావాల్సిన మంచి డైట్ తోటి హాస్టల్ మెయింటైన్ చేస్తారు. ఫ్రీ హాస్టల్, అది ఫ్రీగా ఉంటుంది వసతి. గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ హాస్టల్స్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఉండేది మెయింటైన్ చేస్తారు వాళ్ళు. అలాగే నైపుణ్యం కలిగినటువంటి కోచెస్ సత్యనారాయణ గారు, ఇంకా ఒక ఉమెన్ కోచ్, వీళ్ళందరూ కూడాను వీళ్ళకి రెగ్యులర్గా కోచింగ్ ఇస్తూ ఉంటారు. మార్నింగ్ ఈవినింగ్ కోచింగ్ క్యాంప్ జరుగుతుంటుంది. అలాగే మధ్యాహ్నంటప్పుడు అంటే డే టైము మనం స్కూల్ కానీ కాలేజెస్ కానీ మన ఎడ్యుకేషను అక్కడ స్కూల్స్లో కాలేజెస్లో కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ అవకాశం ప్రకాశం జిల్లా వాళ్ళందరూ కూడాను ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాలీబాల్ ప్లేయర్సు. దీంట్లో హైటు ప్లస్ శారీరక దాడిర్యం కలిగి ఉండి 190 సెంటీమీటర్ల పైన ఉన్నటువంటి బాలరు, 17 సంవత్సరాల లోపల వాళ్ళు, అట్లానే 170 సెంటీమీటర్ల పైన ఉన్నటువంటి ఎత్తుకు పైన ఉన్నటువంటి బాలికలు ఎవరైనా కానీ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. 16 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అయితే జనరల్గా జాతీయ స్థాయిలో ఆడిన వాళ్ళ వరకే అవకాశం ఇస్తారు. 16 సంవత్సరాల లోపు వాళ్ళు ఈ ఎత్తు కలిగి ఉంటే మామూలుగా డైరెక్ట్గా ఛాన్స్. కొరిసిపాడు మండలంలో కార్డుదారులు జూన్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల వద్ద సరుకులు తీసుకోవాలని తహసీల్దార్ సుబ్బారెడ్డి తెలిపారు. రేషన్ డీలర్లు సమయపాలన పాటించాలని అన్నారు. డీలర్లు రేషన్ కోసం వచ్చే కార్డుదారులను క్యూలో నుంచో పెట్టవద్దని సూచించారు. సరుకులు ఇచ్చిన అనంతరం రసీదులు వెంటనే ఇవ్వాలని తెలిపారు. దివ్యాంగులు, వృద్ధులకు డీలర్లు ఇంటి వద్దకే వచ్చి సరుకులు ఇస్తారని అన్నారు. మనకి పెయిడ్ ప్రైస్ షాప్కి సంబంధించి, రేషన్ షాప్కి సంబంధించి రేపు జూన్ 1వ తారీఖు నుంచి కూడా గతంలో లాగా ఎండి వెహికల్ ద్వారా మనకి డిస్ట్రిబ్యూషన్ లేదు, పంపిణీ లేదు.
జూన్ 1 నుంచి అందరూ కూడా తప్పనిసరిగా రేషన్ షాపుల ద్వారానే వాళ్ళకి సంబంధించిన రైస్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే 65 సంవత్సరాలు దాటి మరియు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ రేషన్ షాప్ డీలరే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి సప్లై చేస్తారు. దాంతోపాటు స్కూళ్ళకు కానీ అంగన్వాడీ వాళ్ళకి కానీ వాళ్ళు మొదటి నెల 5వ తారీఖు లోపే ఆ 3 కేటగిరీలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మిగతా అందరికి కూడా ఆ రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ రైస్ వాటిని పొందవచ్చు. తర్వాత ఏదైతే కార్డు హోల్డర్ లొకాలిటీలో ఉన్నారో ఆ ఏరియాలోనే షాపు అందుబాటులో ఉంటుంది. తర్వాత ప్రతి మోడల్ రేషన్ షాప్కి తొందరలో ఏర్పాటు చేస్తారు కాబట్టి దానికి సంబంధించి కూడా రేషన్ షాప్ని క్లీన్గా ఉంచుకోవడం, కొంచెం విశాలంగా ఇబ్బందులు కాకుండా ఉంచుకోవడం. తర్వాత ఎక్కడా కూడా మనము లబ్ధిదారులు రేషన్ షాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్యూలో నిలబెట్టకుండా ప్రాపర్గా ఆ షెడ్యూల్ లాగా అది ఈ బజార్ ఈ తారీఖు ఈ బజార్ ఇప్పుడు తీసుకోవటం. ఏదైనా అపరాధాల ఇబ్బంది వచ్చినా కూడా ఆ క్యూ అయితే ఎక్కువ క్యూలు పెట్టి అట్లా ఇది లేకుండా ఎప్పటికప్పుడు ఇవ్వడానికి పాసిబుల్ ఉంటుంది. తర్వాత ప్రతిరోజు కూడా 8 గంటల నుంచి 12, తర్వాత 4 గంటల నుంచి 8 వరకు కూడా రేషన్ షాపు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ టయాన్ని వినియోగించుకొని అందరూ కూడా తప్పనిసరిగా రేషన్ తీసుకోవాలని. డి న్యూస్లో నేటి మాట. మనిషికి బాధ తెలియనంత వరకు భగవంతుడు అర్థం కాడు, బాధ తెలిసాక భగవంతుడు తప్ప మరెవరూ అర్థం కాదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.